ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల హమాస్, హెజ్బొల్లా అగ్రనేతల హత్యలు ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాయనే చెప్పాలి. సయోధ్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే వచ్చాయి. మధ్యవర్తిత్వానికి వచ్చిన ఆయా దేశాలకు ఇజ్రాయిల్, హమాస్ మధ్య చర్చలు జరిపేలా చూడడమనే అంశం తలనొప్పిగా మారింది. సయోధ్య కుదర్చడంలో ఎవరూ ముందుకు రాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణపై ముందుకు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు హెచ్చరించాయి. ఎలాంటి సాకులు చెప్పకుండా చర్చలకు రావాలని తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే గాజాలో కాల్పుల విరమణపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు హమాస్తో చర్చలకు సిద్ధమని తెలిపారు. అయితే నెతన్యాహు ప్రకటనపై హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఆగస్టు 15న చర్చలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దోహా లేదంటే కైరోలో చర్చలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోన్న అమెరికా, ఈజిప్ట్, కైరో దేశాలు వెల్లడించాయి. సమయం వృధా చేయొద్దని, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు చర్చలు జరపాలని ఈ మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హనియే హత్య నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. హనియే హత్య నేపథ్యంలో హమాస్ తీవ్ర దాడులు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడులకు పాల్పడింది. ఆ సమయంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ఎదురుదాడులకు దిగిన ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ అటాక్తో ఇప్పటికే గాజా పూర్తిగా ధ్వంసమైంది. అక్కడున్న సామాన్య జనం కూడా ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇజ్రాయెల్కు చెందిన వారిని హమాస్ బందీలుగా ఉంచింది. వారిని విడుదల చేయాలని, అప్పుడే కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్పుల విరమణకు ముందుకు రావడం కీలకంగా మారింది.